మనం ఎలాంటి ఆపదలో ఉన్నా సరే కపటం, మోసం, జిత్తులు వంటి స్వభావం ఉన్నవారు సహాయం చేస్తానన్నా కూడా వారి దగ్గరికి వెళ్ళరాదు. అలా వెళ్ళడం వల్ల మనం మోసపోతాం. అది ఎలాగో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒక కోతి కథ. ఒక ఊరిలో ఒక చెరువు ఉండేదంట. చెరువు పక్కనే ఒక చెట్టు ఉండేదంట. ఆ చెట్టులో ఒక కోతి ఇల్లు కట్టుకొని ఉండేదంట. ఒకరోజు ఆ కోతికి పాయసం తాగాలనిపించింది. అక్కడ ఒక చోట బెల్లం ముద్దలు పడుతూ ఉండేవాళ్ళు. ఆ కోతి అక్కడికి పోయేసి 2 బెల్లం ముద్దలు ఎత్తుకునింది. ఒకటి ఎత్తుకొని తినేసింది, ఇంకొకటి టెంకాయ మానులో దాచిపెట్టేసింది. అక్కడే ఒక అవ్వ సామాన్లు ఎక్కువగా పెట్టుకొని అమ్ముతూ ఉండేది. కోతి అక్కడికి పోయి ఒక పెద్ద గిన్నె ఎత్తుకొనింది. రాళ్ళు పేర్చి పొయ్యి పెట్టేసింది. దాని మీద పెద్ద గిన్నె పెట్టింది. తర్వాత అక్కడే ఉన్న కట్టెలు పేర్చి పెట్టేసింది. అన్నీ బాగా సమకూర్చుకుంది. పొయ్యి వెలిగించడానికి అగ్గిపెట్టె కావాలి కదా అనుకుంది. అప్పుడు ఒక తాత కోతి ఉండే చెట్టు కిందకి వచ్చి బీడీ తాగుతూ అగ్గిపెట్టెను పక్కనే పెట్టేశాడు. కోతి వచ్చి మెల్లిగా అగ్గిపెట్టె ఎత్తుకొని వెళ్ళింది. ఇక కోతి సంతోషంగా ఆ కట్టెలని ముట్టించింది. కుండలోకి నీళ్లు పోసింది. తర్వాత బెల్లం ముద్ద వేసింది. పాయసం పొంగు వచ్చింది. కానీ దాన్ని కలబెట్టడానికి గంటె మాత్రం లేదు. అందుకని కోతి తన తోకతోనే కలబెట్టింది. ఇంకా ఆ కోతికి మంటెత్తింది. అది అరుస్తూ పొర్లుతూ దొర్లుతూ దారెంబడిపోతా ఉంటే దానికి నక్క బావ అడ్డం వచ్చినాడు. ఏం కోతి బావా, అలా ఏడుస్తా ఉన్నావు అంటుంది నక్క. నాకు పాయసం తాగాలనిపించింది. పాయసం కలబెట్టడానికి గంటె లేదు. అందుకని నా తోక ఎత్తి కలబెట్టాను. అవ్వా మంట అంది కోతి. అప్పుడు నక్క బావ, సరే మా ఇంటికి రా, నా భార్య దగ్గరికి వెళ్దాం. మా ఇంట్లో మంచి రుచికరమైన భోజనం ఉందిలే అన్నది. కోతికి చాలా సంతోషం వేసింది. ఆ సంతోషంలో తోక మంటను కూడా మర్చిపోయింది. ఇద్దరూ కలిసి నక్క ఇంటికి వెళ్ళారు. అప్పుడు నక్క బావ భార్యను పిలిచి, కోతికి మంచి రుచికరమైన భోజనం పెట్టు అన్నాడు. అయ్యో, నేను ఇంకా ఏమీ వంట చెయ్యలేదు. నువ్వు వెళ్ళి మునక్కాయలు కోసుకురా, నీకు నచ్చేట్లు వంట చేసి పెడతాను అన్నది నక్క భార్య కోతితో. కోతి తొందరగా వెళ్ళి మునక్కాయలు తెచ్చి ఇచ్చింది. నక్క భార్య వాటిని తీసుకొని లోపలికి వెళ్ళింది. నక్క బావ కోతితో ముచ్చట్లు పెట్టాడు. ఇంకా ఘుమఘుమ వాసనలు మొదలైనాయి. కోతికి నోట్లో నీళ్లూరుతున్నాయి. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. నక్క భార్య ఇంకా పిలువనే లేదు భోజనానికి. నేను వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళాడు నక్క బావ. వెళ్ళినవాడు ఇంకా వెనక్కి రాలేదు. కోతికి మళ్ళీ మంటెత్తుకునింది. ఆగలేక మెల్లగా వంటగదిలోకి వెళ్ళి చూస్తే ఏముంది, అక్కడ నక్క బావ అతని భార్య ఇద్దరు బాగా తినేసి గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. మునక్కాయల పిప్పి కుప్పలు కుప్పలుగా పడి ఉంది. అన్నం గిన్నె అంతా ఖాళీ అయిపోయింది. జిత్తుల మారి నక్కను నమ్మటం నాదే బుద్ధి తక్కువ అనుకొని కోతి ఆకలితోనే ఇంటిదారి పెట్టింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.